Hello everyone, this is Dr. Samina, General Physician from Ira Hatton Polyclinic. ఈరోజు మనం రక్తహీనత గురించి ఐరన్ టాబ్లెట్స్ గురించి తెలుసుకుందాం. మోస్ట్లీ ఈ స్త్రీలలో మనం పోషకాహారం తీసుకోకపోవడం, మనకి ఋతుక్రమాల వల్ల రక్తం పోవడం వల్ల రక్తహీనత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు డాక్టర్స్ మనకి ఐరన్ టాబ్లెట్స్ ఇస్తారు. ఈ పేషెంట్స్ అందరు ఏం చేస్తారంటే ఐరన్ టాబ్లెట్స్ వేసేసుకుంటూ ఉంటారు. వాళ్ళకేమో ఇలా రోజు పాలు తాగే అలవాటు ఉంది. సపోజ్ ఐరన్ టాబ్లెట్స్తో పాటు మల్టీవైటమిన్ టాబ్లెట్స్ వేసుకోవడం, ఇవన్నీ వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారో అలా ఫాలో అయిపోతూ ఉంటారు. కానీ ఏంటి అంటే యాక్చువల్గా ఈ ఐరన్ టాబ్లెట్స్ మనం తీసుకున్నప్పుడు దీనితో పాటు మనం కాల్షియం టాబ్లెట్స్ కానీ, లేదంటే పాలు తీసుకోవడం కానీ, మెగ్నీషియం ఉన్న టాబ్లెట్స్ ఏమైనా తీసుకుంటూ ఉంటే మన బాడీలో ఈ ఐరన్ అబ్జార్బ్ అయ్యే దగ్గర ఈ కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ కంపీట్ అవుతూ ఉంటాయి. అంటే ఏంటి అంటే ఐరన్తో పోటీ పడుతూ ఉంటాయి అన్నమాట, దానిని మన బాడీలో తీసుకోకుండా ఉండడానికి. సో అప్పుడు ఏమవుతూ ఉంటుంది, మనం ఈ పాలు కాల్షియం తీసుకుంటూ ఉండడం వల్ల ఇవి అబ్జార్బ్ అవుతాయి. ఐరన్ అబ్జార్ప్షన్ అంటే ఐరన్ మన బాడీలో వెళ్ళడం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అది మనము ఎలా నియంత్రించగలము? ఒకటి ఏంటి అంటే మనం పాలు తాగడానికి ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవడానికి సుమారుగా 2 గంటల తేడా కానీ, లేదు మల్టీవైటమిన్ టాబ్లెట్ మధ్యాహ్నం వేసుకుంటే ఐరన్ టాబ్లెట్ రాత్రిపూట వేసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటే మనము ఒక టాబ్లెట్కి ఇంకొక టాబ్లెట్కి ఇచ్చే సమయం పెంచడం వల్ల ఇది మన బాడీలో అబ్జార్ప్షన్ని తగ్గించకుండా ఉండేలా చూసుకుంటాం. ఇంకొకటి ఏంటి అంటే మన బాడీలో ఐరన్ అనేది అబ్జార్బ్ అవ్వడానికి వైటమిన్ సి, ఈ వైటమిన్ సి దేంట్లో ఉంటుంది, ఆమ్లాలో లేదు జామ పండులో, వీటిలో మంచిగా దొరుకుతూ ఉంటుంది. మనం ఈ ఐరన్ టాబ్లెట్స్ తీసుకునేటప్పుడు ఇలాంటి ఫుడ్ తీసుకుంటూ ఉంటే బేసికలీ ఐరన్ అబ్జార్బ్ అయ్యే శాతం పెరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే చాలామంది అంటారు, మేడం నేను టాబ్లెట్స్ వేసుకోవాలా, నేను ఫుడ్ తీసుకొని మంచిగా ఐరన్ ఇంప్రూవ్ చేసుకుంటాను మేడం అంటారు. చూడండి అమ్మ, మనము ఒక టాబ్లెట్ ఐరన్ ఇస్తే 60 mg పవర్ ఇస్తే దాంట్లో మనకి 10% అబ్జార్బ్ అవుతుంది అనుకోండి. మనం బయట నుంచి తీసుకునే ఆహారంలో ఇంకా మనకి ఎంత శాతం అబ్జార్బ్ అవుతుంది, అది ఎంత శాతానికి పెరుగుతుంది? మనం ఒక నెల ఐరన్ టాబ్లెట్లు వాడితే మన హీమోగ్లోబిన్ అనేది 1 గ్రామ్ పెరుగుతుంది 1 నెల వాడితే. అలాంటిది మనం తీసుకునే ఆహారం ద్వారా పెంచాలి అంటే అది కొంత శాతం వరకు అవుతుంది. పూర్తిగా నేను టాబ్లెట్స్ వాడను, డైట్ ద్వారానే పెంచుకుంటాను అనేది అది ఖచ్చితంగా అవ్వదు. సో మనం డైట్తో పాటు టాబ్లెట్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ డైట్ అంటే ఏం తీసుకుంటే మంచిది మేడం అంటారు. మోస్ట్లీ డ్రై ఫ్రూట్స్లో, అది కూడా పిస్టాచియో అంటే పిస్తా కానీ, లేదు అంటే డేట్స్ కానీ, లేదు బెల్లము, ఇవి తీసుకుంటే కొంచెం ఎక్కువ ఐరన్ శాతం ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట.